ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ముందుగా ఈ వీడియోని చూస్తున్నవారు చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇక అభి తెల్లవారుజామున లేచి కాఫీ తాగుతూ ఉంటారు ఇద్దరు. నిన్న జరిగిన విషయం ఇంకా కాస్త తడి అలానే ఉంటుంది ఇద్దరి మధ్య. అభి కెమెరాలో తీసిన ఫొటోస్ని, అరుదైన ఫొటోస్ కొన్ని ఇస్తూ ఉంటాడు. ఈషా అభి భుజంపై తల పెట్టుకొని తను చెప్పిన మాటలు ఫొటోస్ చూస్తూ ఉంటుంది. అప్పుడు ఈషా ఇలా అంటుంది, అభి ఈ క్షణం ఇలానే ఆగిపోతే ఎంత బాగుంటుందో. ఏ గొడవలు లేవు, ఏ శబ్దాలు లేవు, ఎప్పుడు ఇలానే ఉంటే బాగుంటుంది అని అనగానే అభి ఇలా అంటూ ఉంటాడు, ఎల్లప్పుడూ ఇలా ఉండదు ఈషా అని అంటాడు అభి. అభి నవ్వుతూ తన చేతుల్లోకి శశి చేతులు తీసుకుని, కాలం మారినా మనం ఎప్పటికీ మారొద్దు ఈషా, ఇలానే ఉందాం అని తనకి ధైర్యం చెబుతాడు. ఇక సంతోషంగా ఈషా తన ఇంటికి బయలుదేరుతుంది. ఇంట్లో అడుగు పెట్టగానే ఇల్లంతా తేడాగా హడావిడి వాతావరణంతో ఉండడంతో ఈషా కాస్త కంగారు పడుతుంది. హడావిడిగా అనిపిస్తుంది. అమ్మ నాన్న, ఎవరో బంధువులు కూడా ఉన్నారు. కొంతమంది ఫొటోస్ చూస్తున్నారు. వెంటనే అమ్మ ఇలా అంది, ఈషా వచ్చావా అమ్మ, ఇలారా, వచ్చి ఈ శారీ కట్టుకో చెబుతోంది. ఏంటమ్మా, నాకు పెళ్లి చూపులా అని ఈషా అంటుంది. అవునమ్మా, నీకోసమే సంబంధాలు చూస్తున్నాం. అబ్బాయి చాలా మంచివాడు, అమెరికాలో ఉంటాడు. వచ్చే నెల మీ ఇద్దరికి పెళ్లి చూపులమ్మా అని అంటుంది. ఇప్పుడు మాత్రం ల్యాప్టాప్లో తను నిన్ను చూస్తాడంట. కాస్త అందంగా రెడీ అయి కూర్చో తల్లి అని అనడంతో ఈషా కాస్త కృంగుతుంది. ఇక ముఖం తిప్పుతూ వెళ్ళిపోతుంది. ఇంకా వాళ్ళ నాన్నకి నాకు ఈ పెళ్ళి వద్దు నాన్న అని చెప్పాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. అంతలో వాళ్ళ అమ్మ, వద్దు అంటే కుదరదు, నాన్న ఆరోగ్యం అస్సలు బాగాలేదు, నువ్వు సెటిల్ అయితే నాన్న చూడాలి అనుకుంటున్నాడు, వద్దు అనుకు ఈషా అని వాళ్ళమ్మ చెబుతోంది. ఈషా గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుని బోరున ఏడుస్తుంది. అభికి కాల్ చేయబోతుంది, కానీ ఆగుతుంది. ఇక మెసేజ్ ద్వారా ఇక్కడి పరిస్థితి ఏంటో అభికి తెలియజేస్తుంది ఈషా. ఆ మెసేజ్ చూసిన అభి వెంటనే ఈషాకి కాల్ చేస్తాడు. కాల్ మాట్లాడుతూ ఉండగానే ఈషా వాళ్ళ పేరెంట్స్ తన గదిలోకి రావడం ఈషా గమనించి కట్ చేస్తుంది. అభి ఎలాగైనా ఈషా దగ్గరికి వెళ్ళాలి అని బయలుదేరుతూ ఉండగానే అతనికి మదిలో ఒక విషయం మెదులుతుంది. అసలు నేను ఎలా వెళ్ళాలి, ఒక స్థిరమైన ఉద్యోగం లేదు, ఏం చెప్పాలి అని అభి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక కెమెరాల వైపు చూస్తూ రేపు ఎలా ఉంటుందో తెలియని ఫోటోగ్రఫీ అని బాధపడుతూ ఉంటాడు. అభికి మొదటిసారి ఆ కెమెరాలను చూసినప్పుడు అసంతృప్తిగా అనిపిస్తుంది. ఇక అభి కూడా బాగా ఏడుస్తూ ఉంటాడు. ఇక అభి మనసులో ఎలా అనుకుంటూ ఉంటాడు, నేను తనని చేసుకుని సుఖపెట్టగలనా, వాళ్ళ నాన్న అడిగే ప్రశ్నలు నేను సమాధానం చెప్పగలనా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఈవినింగ్ అవడంతో ఈషా పెళ్లి చూపులు కూడా కంప్లీట్ చేసుకొని అభి కూడా ఈషాకి కాల్ చేస్తాడు. ఈషా కూడా అభి నిన్ను కలవాలి అని అనడంతో అభి తొందరగా పరిగెత్తుకుని వస్తాడు. ఇంకా ఒక కాఫీ షాప్లో ఇద్దరూ కలుసుకుంటారు. కాసేపు మౌనం వాళ్ళ మాటలు కప్పేస్తుంది. ఇక ధైర్యం చేసి ఈషా ఇలా అంటుంది, నేను నాన్నకి చెప్పేస్తా, నాన్నే మన ప్రేమను అర్థం చేసుకుంటాడు అని అంటుంది ఈషా. అప్పుడు అభి సీరియస్గా ఇలా అంటాడు, ఈషా
నీకు తెలుసు కదా, నేను ఫోటోగ్రఫీ కోసం వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి నెలల తరబడి అడవిలో గడుపుతాను. నేను అలాంటి లైఫ్ గడపడం మీ నాన్నకి ఇష్టమో లేదో, ఇక మీ నాన్న ఆలోచన ఒక సెటిల్డ్ అబ్బాయికి ఇవ్వాలని. అలాంటి లైఫే నీకు కావాలని కోరుకుంటాడు నీ తండ్రి అని అవి అనడంతో వెంటనే ఈషా ఇలా అంటుంది. అంటే నువ్వు నన్ను వదిలేస్తున్నావా అని అడగడంతో అభి మౌనంగా ఉంటాడు. అభి సమాధానం చెప్పలేక తల దించుకుంటాడు. ఆ మౌనం ఈషాను ఇంకా బాధిస్తూ ఉంటుంది. ఈషా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతుంది. నిన్ను నమ్మినందుకు నాకు తగిన శాస్తి జరిగింది అని అంటూ వెళుతూ ఉంటూ, ఇంకా నీ మౌనం వెనుక ఇంత పిరికితనం ఉంది అనుకోలేదు అంటోంది. అభి కన్నీరు మున్నీరవుతాడు. అభి మాత్రం అక్కడే కూర్చునిపోతారు. ఇక డైరీ తీసి నిన్ను ప్రేమించడం అంటే సొంతం చేసుకోవడమే కాదు ఈషా అని ఒక వర్డ్ రాస్తూ ఉంటాడు. ఇక నీకు నిన్ను పెళ్లి చేసుకోవడం అంటే కేవలం ఇష్టమే కాదు, నీకు మంచి జీవితాన్ని ఇవ్వాలి. ఆ జీవితాన్ని నేను ఇయ్యలేకపోతానేమో అని భయం వేస్తుంది ఈషా అని అభి బాధపడుతూ ఉంటాడు. సీన్ కట్ చేస్తే ఇక ఈషా ఇంటి దగ్గర పెళ్లి చూపుల హడావిడి మొదలవుతుంది. ఇక తదుపరి ఎపిసోడ్లో అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం. ఇక అభి తన భయాన్ని వదిలి ఈషా కోసం అభి వెళ్ళగలడా? ఇక ఈషా అభిల ప్రేమను చూసి వాళ్ళ తల్లిదండ్రులు ఒప్పుకుంటారా లేదా? ఇక వాళ్ళు పడే కష్టాలని మరొక ఎపిసోడ్లో ఎలా జరుగుతుందో తెలుసుకుందాం. చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.